హైదరాబాద్ సనత్ నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. కోల్కతా ఆర్జే మెడికల్ కాలేజ్ పల్మనాలజీ డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా వారు ధర్నా నిర్వహించారు. 36 గంటల పాటు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్లే డాక్టర్ తెల్లవారేసరికి చనిపోయి పడి ఉండడం దారుణమని ఈ సందర్భంగా జూడాలు అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమెను దారుణంగా రేప్ చేసి హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. లేదంటే ఇండియాలో మెడిసిన్ చేస్తున్న వారు డాక్టర్లు సైతం విధులకు వెనకడుగు వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు జూనియర్ డాక్టర్స్. అంటే అమ్మాయి తప్ప, రేప్ చేసిన వాడు తప్ప, అంటే ఎవరిని తప్పు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇంకొకటి 5 నిమిషాలు పోనీ సరే కేసెస్ లేవు అని చెప్పి 5 నిమిషాలు రెస్ట్ కోసం వెళ్తున్న అమ్మాయి తను డ్యూటీ అవర్స్ లో రెస్ట్ కి ఎందుకు వెళ్ళారట. అంటే మన పర్సనల్ థింగ్స్ చేసుకోవడానికన్నా పోనీ 5 మినిట్స్ రెస్ట్ చేసుకుని అలా నడుము మార్చడానికి కూడా లేదా అంటే అది తప్పు. అంటే తప్పు ఎవరిది? రేప్ చేసిన వాడిదా, రెస్ట్ కోసం వెళ్ళిన అమ్మాయి కదా. అంటే 36 అవర్స్ డ్యూటీ చేసింది ఆమె డాక్టరే, అది తప్పు. ఓకే, అది తప్పు అంటే సరే, అది తప్పేనా? తర్వాత రెస్ట్ కోసం వెళ్ళింది కూడా తప్పే. అంటే ఎక్కువ ఎవరిని పోర్ట్రే చేస్తున్నారు తప్పని, అమ్మాయినా లేకపోతే రేప్ చేసిన అబ్బాయినా, అది అర్థం కావట్లేదు. ఇంకొక విషయం, అబ్బాయి అక్యూజ్డ్ ఒప్పుకుని దొరికినాక కూడా ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ రియాక్షన్ లేదు. అసలు అవసరమైంది అంటే మనం అక్కడెక్కడో వెస్ట్ బెంగాల్ లో జరిగిన విషయం ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన అవసరం ఏముంది? అంటే అక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదు అనే కదా. అంటే ఎందుకు ప్రతిసారి ఎందుకు ఇలా అవుతుంది? ఇది ఏదో ఫస్ట్ టైం కూడా కాదు. సెక్షువల్ అబ్యూస్ అనేది ఫస్ట్ టైం కూడా కాదు. అమ్మాయిలకి అబ్బాయికి ఎన్నో సార్లు డాక్టర్స్ కి కూడా ఎక్కడెక్కడో చాలా జరిగినాయి. అది కొన్ని విన్నారు, కొన్ని రిపోర్ట్ అయినాయి, కొన్ని సప్రెస్ అయినాయి, కొన్ని రిపోర్ట్ అవ్వలేదు. ఇదేదో ఫస్ట్ టైం జరిగింది కూడా కాదు. అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు అంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆమె ఏదో సైకో పేషెంట్ లేకపోతే ఏదో ఏమంటారు ఆమె ఏదో మెడికేషన్.